కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని రాములు హోటల్ వద్ద గల బండరాయిపై మాజీ కౌన్సిలర్ నర్సిగొండ షట్టర్ నిర్మాణం కోసం 2 రోజుల క్రితం 40 జిలిటెన్ స్టిక్కులు బండరాయిపై పేల్చేందుకు అనుమతి లేకుండా అమర్చగా స్థానికులు డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జిలిటెన్ స్టిక్కులను స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్ సిబ్బంది సతీష్ ఫిర్యాదు మేరకు నర్సిగొండపై కేసు నమోదు చేశారు. మండలంలో ఎవరు కూడా అనుమతులు లేకుండా జిలిటెన్ స్టిక్కులను వినియోగించవద్దని, అనుమతి లేకుండా వినియోగించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ అశోక్ తెలిపారు. బ్లాక్ టాయ్ జాగ్రత్త నిన్నటి రోజున బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని బండగల్లి ప్రాంతంలో నర్సగొండ అనే మాజీ కౌన్సిలర్ తన యొక్క ప్లాట్లో బండరాలను తొలగించడానికి ఎక్స్పోజిషన్ జిలిటిన్ స్టిక్స్ వాడుతున్నట్లుగా సమాచారం మేరకు మున్సిపాలిటీ అధికారి శానిటరీ ఇన్స్పెక్టర్ సతీష్ వెళ్ళగా అక్కడ బండను తొలగించుటకు దాదాపు ఒక 40 జిలిటిన్ స్టిక్స్ మరియు వైర్లు పెట్టబడి ఉంది. వాటి వలన వాటికి పర్మిషన్ లేనందున, ప్రభుత్వ పర్మిషన్ లేనందున వాటిని బ్లాస్ట్ చేయడానికి వారు అనుకున్నారు. కాబట్టి మేము సతీష్తోని ఫిర్యాదు స్వీకరించి 40 జిలిటిన్ స్టిక్స్ స్వాధీనపరచుకొని నర్సగొండపై కేసు నమోదు చేయబడినది. మిగతాది కూడా దర్యాప్తు ప్రారంభించి అవి ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారని కూడా మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. వాటి వలన చుట్టుపక్కల ఉండే ప్రజలు నివసించే ప్రాంతం కాబట్టి ఆ బ్లాస్టింగ్ జరిగే క్రమంలో పబ్లిక్ కూడా ప్రాణానికి హాని కలగవచ్చు, లేదా ప్రాపర్టీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.